హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏం కర్రీ చేసుకోబోతున్నాం తెలుసా? పన్నీర్ మసాలా కర్రీ. సో పన్నీర్ మసాలా కర్రీకి అస్సలు తీటుగా లేనే లేదనమాట. సో ఈ పన్నీర్ మసాలా చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ మనం పన్నీర్ని ఇట్లా ముక్కలు ముక్కలుగా కోసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో ఉప్పు కారం వేసుకుని వాటిని వేయించుకుని ఇట్లా రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత సపరేట్గా మళ్ళా ఇంకో గిన్నెలో నూనె పోసి ఉల్లిపాయ కోసుకున్నది, టమాటాలు కోసుకున్నది వేసుకుని జీడిపప్పులు కూడా వేసుకుని వేయించుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. కొంచెం మళ్ళీ మనం వేయిస్తే మంచిగా బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం మసాలాకి వేసుకుంటాం కదా హ్యాపీగా శుభ్రంగా. ఎలా అంటే బిర్యానీ ఆకు, తర్వాత దాల్చిన చెక్క అండ్ ఇలాచి, లవంగాలు కూడా వేసుకుని కొంచెం మంచిగా అవేటట్టు చూసుకోవాలి. వాటిలో మనం ఏదైతే మిక్సీలో వేసుకున్నాం కదా, ఏం వేసుకున్నాం, ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పులు అవన్నీ ఫస్ట్ వేయించుకుని తర్వాత మిక్సీ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకున్నది మళ్ళీ తెచ్చి ఇందులో కలిపేయడమే. తర్వాత గరం మసాలా వేయాలి. తర్వాత ఇంకేమున్నాయి మనకి, ధనియాల పొడి, కొత్తిమీర పొడి ఉంటే కొత్తిమీర పొడి, లేకపోతే లాస్ట్లో మనం కొత్తిమీరనే పెట్టేసుకోవచ్చు. అంతే ప్రాసెస్. ఓకే, సో మనకైతే సూపర్గా ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేయించేసుకోవాలి. సూపర్గా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇట్లా దగ్గరుండి మరీ మాడిపోకుండా చూసుకోవాలి మనం. ఓకే, ఆయిల్ని మరీ ఆయిలీగా చేసుకోకూడదు, ఇట్లా చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ పోసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న మన పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో పన్నీర్ మసాలా కర్రీ నాన్ వెజిటేరియన్స్ ఎలా అయితే చికెన్ తింటారో, వెజిటేరియన్స్కి కూడా ఈ పన్నీర్ మసాలా కర్రీ సూపర్ టేస్టీ ఫేవరెట్ కర్రీ. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి నాకు చెప్పండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్.